హలో ఫ్రెండ్స్, నేను రాజు. T20 వరల్డ్ కప్ క్లైమాక్స్కి వచ్చేసింది. ఈ మ్యాచ్లో ఫేవరెట్ ఎవరు అని అడిగితే అందరూ ఇండియానే చెప్తున్నారు. ఇండియా ఫేవరెటే, కానీ న్యూజిలాండ్ను తక్కువ అంచనా వేయడానికి లేదు అనేది గత ఐసీసీ టోర్నమెంట్స్లలో ఇండియా సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్లో కానీ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. అందుకే చాలా డేంజర్ న్యూజిలాండ్. ఈ ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ పై నెక్కి మూడోసారి T20 వరల్డ్ కప్ అందుకోబోతుంది అనేది అందరూ నమ్ముతున్నారు. అయితే ఇక్కడ కొన్ని సెంటిమెంట్లు అడ్డొస్తున్నాయి. అవి ఏంటంటే, ఇండియా లాంటి ఒక టీం కూడా, అంటే BCCI కూడా సెంటిమెంట్లను ఇప్పుడు ఫాలో అవుతుంది. అదేంటంటే, ఏదైతే ఇప్పుడు ఫైనల్ జరగబోయే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ గ్రౌండ్లో గతంలో కొన్ని ఇండియాకి చేదు రికార్డులు ఉన్నాయి. మొన్ననే రీసెంట్గా చూస్తే సౌత్ ఆఫ్రికా పైన కూడా ఇదే అహ్మదాబాద్లో ఇండియా ఓడిపోయింది. అప్పుడు ఇండియా ఓడిపోయినప్పుడు అక్కడ ITC నర్మదా హోటల్లో ఇండియన్ టీమ్స్ బస్ చేశారు. ఆ హోటల్లో దిగారు. గతంలో కూడా ఇండియా ఇదే ITC నర్మదా హోటల్లో దిగారు. అందుకే ఆ హోటల్లో దిగిన ప్రతిసారి ఇండియా ఓడిపోతుంది అనే ఉద్దేశంతో ఈసారి ఇండియన్ టీం ITC నర్మదా హోటల్లో కాకుండా తాజ్ స్కైలైన్ హోటల్లో దిగారు. అదేవిధంగా మన సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్లో సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లో ఇండియా వాళ్ళు రెగ్యులర్గా తీసుకునేటువంటి పెవిలియన్ కాకుండా ప్రత్యర్థులకు ఇచ్చేటువంటి పెవిలియన్ని ఈసారి ఇండియా వాడుకోబోతుంది. మొన్ననే చంద్రగ్రహణం రోజు కూడా ఇండియన్ టీం చంద్రగ్రహణం అయిపోయిన తర్వాతనే బయటకు వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. అట్లా ఇండియన్ టీం కొన్ని సెంటిమెంట్లను బలంగా నమ్ముకుంటుంది. అందులో భాగంగానే గత నర్మదా హోటల్లో దిగినప్పుడు చేదు అనుభవాలు, అదేవిధంగా అహ్మదాబాద్ సంబంధించినటువంటి పెవిలియన్, అంటే రెగ్యులర్గా తీసుకునే పెవిలియన్ కాకుండా ప్రత్యర్థికి ఇచ్చేటువంటి పెవిలియన్ వాడుకోవాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టీమిండియా ఈ T20 వరల్డ్ కప్ను గెలవాలి. ముఖ్యంగా న్యూజిలాండ్ చాలా డేంజర్. వాళ్ళు సైలెంట్గా వస్తారు, వాళ్ళు కప్పు కొట్టుకొని పోతారు. అందుకే న్యూజిలాండ్ని నమ్మడానికి లేదు. ముఖ్యంగా టీమిండియా విషయానికి వస్తే బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది, బ్యాట్స్మెన్ అందరూ రాణిస్తున్నారు, ఒక అభిషేక్ శర్మ తప్పితే. కానీ ఇక్కడ బౌలింగ్ విషయంలోనే చాలా ప్రాబ్లం కనబడతా ఉంది. ఎందుకంటే మొన్ననే సెమీఫైనల్ మ్యాచ్లో 250 పైచిలకు రన్స్ చేసినా కూడా ప్రత్యర్థి జట్టును 240 దాకా తీసుకొచ్చారంటే బౌలింగ్ ఎంత వీక్గా కనబడుతుంది మీరు అర్థం చేసుకోండి. ఒక బుమ్రా తప్పితే మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారు. అదేవిధంగా చూస్తే వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్, ఎందుకు అతను తడబడుతున్నాడు? ఈ టోర్నమెంట్లో ఆయన చాలా దారుణంగా బౌలింగ్ వేస్తున్నాడు. అనుకున్నంతగా, అంటే వరుణ్ చక్రవర్తి పైన ఇండియన్ టీం చాలా నమ్మకం పెట్టుకుంది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ బాగా నమ్మకం పెట్టుకున్నాడు, కానీ అనుకున్నంతగా రాణించట్లేదు, ఎక్కువగా పరుగులిస్తున్నాడు. మొన్న సెమీఫైనల్లో అయితే 4 ఓవర్లోనే 60కి పైగా రన్ ఇచ్చాడంటే ఇది అతని కెరియర్లోనే ఒక చాలా దారుణమైన రికార్డు. బౌలింగ్ విభాగం కనుక పర్ఫెక్ట్గా న్యూజిలాండ్ మీద రాణిస్తే ఖచ్చితంగా ఈసారి కప్పు మనదే. బ్యాట్స్మెన్ అందరూ బాగా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ మేబీ చెప్పలేము, ఫైనల్లో అభిషేక్ శర్మనే మంచి స్టార్ట్ ఇవ్వచ్చు, బాగా ఆడొచ్చు. అందుకే అతనిపై ఇంకా నమ్మకం పెట్టుకుంది టీమిండియా. మొత్తానికి ఈ ఫైనల్లో ఇండియా గెలిచి మూడోసారి వరల్డ్ కప్ అందుకోవాలని మనందరం కోరుకుందాం.